ఏప్రిల్ నెల చివరి రోజులు, ఏప్రిల్ వెళ్ళిపోయే టైంకి ఈ 7 రాసుల వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి రాబోతుంది. కాలచక్రం తిరుగుతున్న వేళ అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీరు ఊహించిన విధంగా ఆస్తి కలిసి రావడం, పాత సమస్యల నుంచి విముక్తి పొందడం వంటి శుభ పరిణామాలు సంభవించబోతున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉన్నపళంగా ఆస్తి వ్యవహారాల్లో ఊహించిన విజయం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. మీ వ్యక్తిగత ప్రతిష్ట పెరగడమే కాకుండా సామాజికంగా మీరు కొత్త గౌరవాలను కూడా అందుకుంటారు. ఆఫీస్లో మీ పనితీరుకి గుర్తింపు లభిస్తుంది. ధనుస్సు రాశి. మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఆర్థికంగా ఎన్నో రోజులు ఎదురు చూస్తూ శుభవార్త మీ సొంతం కాబోతోంది. వ్యాపారస్తులకి ఇది స్వర్ణయుగం అని చెప్పొచ్చు. పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు అందుతాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకారం అందిస్తారు. మానసిక ప్రశాంతత ఈ సమయంలో మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మిథున రాశి. డైనోసర్ తోక తొక్కడం అంటే ఏంటో అంతటి శక్తిని పొందుతారో ఇప్పుడు మీరు అటువంటి శక్తిని పొందబోతున్నారు. మిథున రాశి వాళ్ళు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం మీకు దక్కబోతుంది. ఆర్థికంగానే కాకుండా బంధుమిత్రులతో ఉన్నటువంటి పాత మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. సింహరాశి. సింహరాశి తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు 100% సత్ఫలితాలను ఇస్తాయి. ఆస్తి పంపకాలు మీకు అనుకూలంగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ధైర్య సాహసాలకు తగినటువంటి ప్రతిఫలం కూడా అందుతుంది. ఆకస్మిక ధనలాభం మీ ఆర్థిక స్థితిని పదింతలు చేస్తుంది. విదేశీ ప్రయాణాలకి మార్గం సుగమం అవుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేటువంటి సంఘటనలు మీ కళ్ళ ముందే జరుగుతాయి. వృశ్చిక రాశి. ఏప్రిల్ నెల ముగింపు మీ రాజయోగం వంటి ఫలితాలు ఇస్తుంది. కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల నుంచి మీకు ఊరట లభిస్తుంది. పూర్వీకుల యొక్క ఆస్తి మీకు అందే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరడం వల్ల లాభాలు పెరుగుతాయి. మీరు దేని గురించి అయితే భయపడ్డారో అది ఇప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. మీనరాశి. మీకు లక్ష్మీ కటాక్షం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెంచుకుంటారు. ఇంటి నిర్మాణం లేదా వాహన కొనుగోలు వంటి శుభకార్యాలు తలపెడతారు. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ స్థాయికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అన్ని రకాలుగా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి అదృష్టం బ్రహ్మాండంగా వరించబోతోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు తిరిగి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ప్రశాంతంగా నిద్రపోగలిగే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ అలాగే వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు గొప్ప ఫలితాలు ఇస్తుంది. మొత్తంగా చూస్తే 7 రాజుల వారికి ఏప్రిల్ నెల గడిచిపోయేలోపు జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆస్తి కలిసి రావడమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఈ అదృష్టకాలం మీ జీవితాన్ని మార్చబోతోందని గుర్తుపెట్టుకోండి.